హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరూ ఎవరైనా సారీ ఇస్తున్నారా? అందులో చలివిడి ఉంటుందా? ఆ చలివిడి మీరు ఏం చేయాలో తెలియడం లేదా? ఒకసారి ఆ చలివిడి పడేస్తూ ఉంటున్నారా? ఒక్కసారి ఆగండి, ఇలా తయారు చేసి చూడండి. రుచిగా టేస్టీగా ఎంతో ఇష్టంగా తినే పొంగడాలు, చలివిడి పొంగడాలు ఇంట్లోనే చేసేసుకుందాం. ఆ చలివిడి వేస్ట్ చేయకుండా మన చలవ కోసమే కదండి ఇస్తారు, దాన్ని ఎందుకు పడేయడం? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా పడేస్తే దాని వాల్యూ ఏం తెలుస్తుందండి. పడేయకుండా ఫుడ్ని పొదుపుగా వాడుకోవాలండి. ఫుడ్ మనం తినేదాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. కాబట్టి మనం ఈ చలివిడిని ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తూ ఉంటారు పిల్లలు. స్నాక్స్ రూపంలో ఈవినింగ్ రాగానే 1 4 ఎన్నైనా తినేస్తారు. ఒక్కసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. ముందుగా చలివిడిని తీసుకున్న తర్వాత అది ఎంతున్నా సరే కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టుకోవాలి. అది నానిన తర్వాత దానిలో కొంచెం నీళ్ళు పోసుకొని నానిన తర్వాత పలుచగా ఉన్నదే కొంచెం రవ్వ వేసుకోవాలి. పలుచగా లేదంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇలాగా దోశలు కన్సిస్టెంట్ వచ్చేటట్టు చూసుకోవాలండి. దీంట్లో మనం కొంచెం ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా వస్తాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా కొంచెం గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ కలుపుకోండి. రవ్వ ఎక్కువ అయ్యిందండి, ఎక్కువ మాత్రం వేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్, నేను ఒక పావు కేజీ చలివిడి ఉంటుంది అనుకుంటా. ముగ్గురు ఇచ్చారు నాకు. ఆ ముగ్గురిది కూడా ఒకసారి ఏం చేద్దామో తెలియక అలా ఉంచాను. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి దీన్ని ఎలా తయారు చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఉంటే ఇలా తయారు చేసుకోండి. లేదంటే ఎప్పుడైనా ఎవరైనా ఇస్తే మాత్రం కంపల్సరీ తీసుకోండి. తీసుకొని ఒకసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా లాగేస్తారు. ఈ రవ్వ కలుపుకున్న తర్వాత మనం స్వీట్ సరిపోతుందండి. మీకు ఏమన్నా ఇంకా స్వీట్ కావాలంటే అది కొంచెం పంచదార వేసుకోవచ్చు. పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇంకా నాకు ఇది స్వీట్ సరిపోతుందని నేను వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ చిలవిడి తినడం వల్ల మనకి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. కొంచెం నీరసంగా ఉన్నా కూడా వెంటనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కళ్ళు కూడా వేడిగా ఉన్నప్పుడు చల్లబరుస్తాయండి. బాడీ హీట్లో కూడా తగ్గిస్తుంది. అందుకే చలివిడి ఏమి కాదండి, చలవ కోసం అంటారు చూసారా, అదేనండి చలవ కోసం. ఇంకా ఇవి చూడండి, పొంగడాలు ఎలా తెలుసుకోవాలో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చక్కగా ఆయిల్ కూడా పెద్దగా పీల్చట్లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేయాలో మీకు ఒకసారి చెప్తాను. చూసేసి వెంటనే మీ ఇంట్లో చలివిడి ఉంటే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చిన్న గరిటె వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే ఉడకదు. నెక్స్ట్ సపోజు గుళ్ళ కూడా రాదు, లోపల చక్కగా పొంగుతుందండి. ఒక గరిటె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చిన్నగా వేసుకోవాలి. చూడండి, ఒకటి వేసి చూసాను, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ అలా దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇది ఒకటి కొంచెం లైట్ వేగిన తర్వాత వేరే వేసుకోవాలండి, లేదంటే ఒకదానికి ఒకటి అంటిపోతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో, ఎలా వస్తున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకు కానీ మీ వాళ్ళకి కానీ పెట్టి చూడండి. మళ్ళీ చలివిడి ఇంకెవరన్నా ఇచ్చినా వద్దు అన్న మాట కూడా అంటారు ఫ్రెండ్స్. తీసుకుని వెంటనే చేసేస్తారు. ఒకదాని తర్వాత ఇలా వేసుకుంటూ తిప్పుకుంటూ వెనక్కి ముందుకు తిప్పుకుంటూ రోస్ట్గా అయ్యే వరకు ఉంచి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటొకటి ఒక 2 3 వేసుకోవాలి, కానీ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఒకదానికొకటి అంటిపోతూ ఉంటాయి. అంటుకున్న తర్వాత మళ్ళీ అవి రావడానికి కొంచెం టైం పడుతుంది, లాక్కోవాలి. అవన్నీ ఎందుకొని ఒకదాని తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ పొంగడాలు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమంది చూసిన వారు అవుతారు. షేర్ చేయడం వల్ల మీకు తెలిసింది మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో కూడా మీకు చేరుతుంది ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు కూడా ఏమన్నా తప్పులుండి మన్నించండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా మీకు ఏమైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఇంకా వెంటనే రిప్లై ఇస్తాను. ఇవన్నీ పాతకాలపు వంటలండి. ఈ పాతకాలపు వంటలు అన్నీ మనం చేసి పెట్టడం మానేసం కనుకే మనకున్న అనారోగ్యాలు కానీ అన్నీ ఫాలో వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ పాతకాలపు వంటలన్నీ మనం ఈజీగా తీసి పడేస్తున్నాం, కానీ వీటిల్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో, వీటి వల్ల ఎంత మనకు ఇమ్యూనిటీ పవర్ అది పెరుగుతుందో పెద్దలు ముందే చెప్పారండి. మనం ఏదో ఇప్పుడు చాక్లెట్లని బిస్కెట్లని వీటినే తింటున్నాం కానీ పాతకాలపు వంటలు ఒక్కసారి తిని మళ్ళీ స్టార్ట్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. బాగు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. మీ ఆరోగ్యం మీ జాగ్రత్త మీరే చూసుకోండి. పాతకాలపు వంటలని పూర్తిగా తీసి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో. ఒక కొద్దిగా పిండి ఫ్రెండ్స్, ఎంతో కాదు, ఒక అర గ్లాసు రవ్వ, ఆయిల్, ఎంతో 10 నిమిషాల్లో అయిపోద్ది ఈజీగా. చక్కని స్నాక్స్ ఫ్రెండ్స్, మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎవరు కాదండి, మనం ఎప్పుడో జన్మల బంధం ఈ రూపంలో ఇలా తయారవుతున్నాం, అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగానే స్టార్ట్ చేశాను, నాకు ఇంత మునుపు ఏమి